ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన జాతీయ పార్టీ అధ్యక్షులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోదావరి నుంచి ప్రవహించేటువంటి నీళ్లను కృష్ణాకు అనుసంధానం చేసి కరువు సీమను సస్యశ్యామలం చేయడం కోసం మరి అపిరథ భగీరథుడిగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగి వచ్చినటువంటి నేత సమాచార శాఖ మాత్యులు శ్రీ కాల్వ శ్రీనివాసులు గారిని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, ఇది నిన్నటిదాకా ఒక కళ. నదుల అనుసంధానం దేశవ్యాప్తంగా దశాబ్దాల పాటు చర్చకు నినాదానికి పరిమితమైన అంశం. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి, సాగునీటి రంగంలో మనం 3 ఏళ్లుగా సాధించుకున్న అభివృద్ధి, ఈ 3 మిళితం చేసి అట్లాగే కరువు రహితంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవడానికి చేపడుతున్న అనేక కార్యక్రమాల్ని విశ్లేషణ చేసుకొని మనం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ. చాలామంది 67% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలున్న రాష్ట్రం. ఈ రాష్ట్రం అన్నపూర్ణగా పేరుగాంచిన ఈ రాష్ట్రం దశాబ్దాల కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి బలై ఈరోజు కరువు సీమగా, వరుస కరువులకు రైతాంగం విలవిల్లాడిపోయే విధంగా మారిపోయిన ఒక దుర్భిక్ష ప్రాంతం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని చిత్తశుద్ధితో పనిచేస్తున్న విధానాన్ని మనమందరం కూడా గుర్తించాలని మనవి చేస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వాలు చూశాం, రైతు పేరు చెప్పి, రైతు వేషం వేసి, పంచకట్టుతో ప్రజల్ని మోసం చేసి 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదాతల ఆత్మహత్యలకు నిలయంగా మారిందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి నడిస్తే వెనకాల నీళ్లు బారిచ్చారు. ఎక్కడ టీవీల్లో ప్రకటనలో తప్ప తెలుగు నేల మీద ఆనాడు నీళ్లు బారిన సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా. 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గెలిస్తే మరుసటి సంవత్సరమే 2005లో మరి కరువు వచ్చింది. 275 మండలాల్ని అధికారికంగా రోజు కరువు మండలాలుగా ప్రకటించారు. 2006లో 306 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు. 2008లో 974 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు. 2009 తీసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ రానంత కరువు, భయంకరమైన కరువు ఆంధ్రప్రదేశ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాటేసిందనే విషయాన్ని మనం ఎవరో కూడా మర్చిపోకూడదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆ సంవత్సరంలో 1068 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్నిసార్లు కరువు వచ్చిందని చెప్తా ఉంటానంటే
ఈరోజు వాడ ఊరు తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరువు వస్తా ఉందని చెప్తా ఉన్నారు. ఒక దుష్ప్రచార 2 నిమిషాలు ఇవ్వండి. ఒక విష ప్రచారాన్ని మన మీద సాగిస్తున్న పద్ధతిని మనం ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారి తొలి పరిపాలన 5 ఏళ్ల కాలంలో 4 ఏళ్లు కరువు వచ్చిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని 14,068 మంది అన్నదాతల ఆత్మహత్యలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో జరిగాయనే విషయాన్ని మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. 2014లో మనం అధికారంలోకి వచ్చాం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి మనకి ఈ సంవత్సరం గత సంవత్సరం కరువు వచ్చింది. 300 మండలాల్ని మనం కరువు మండలాలుగా ప్రకటించుకున్నాం. కానీ కరువు సహాయక చర్యల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఒక తలమానికం దిక్సూచి అనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కరువు ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా పోవడానికి అనేక రూపాల్లో మన నాయకుడు చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నాం, పశుగ్రాస సరఫరా సక్రమంగా జరుగుతూ ఉంది. అట్లాగే తాగునీటి కోసం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నాం. కరువు వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే నదుల అనుసంధానం, మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిన్న మిత్రులందరూ కూడా మాట్లాడారు. ఈరోజు నేను పోలవరం గురించి ఎక్కువగా మాట్లాడకుండా పట్టిసీమ గురించి మాట్లాడదలుచుకున్నా. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కూడా అది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నారు. ఎక్కడో గోదావరి దగ్గర ఒక పంపులు పెడితే రాయలసీమకి ఏమిటి ప్రయోజనం అన్నారు. నేను ఈరోజు ఈ వేదిక ద్వారా ఆ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని కానీ లేదా వాళ్ళ శాసనసభ్యులను కానీ ఒకటే సవాల్ చేస్తా ఉన్నా. సంవత్సరం లోపల పూర్తి చేస్తే మేము అసెంబ్లీకే రామన్న పెద్ద మనుషులు. మరొక నిమిషం ఇవ్వమ్మా. 2 నిమిషాలు ఇవ్వు. 2 నిమిషాలు. అసెంబ్లీకే రామన్న పెద్ద మనుషులు సంవత్సరం కాదు కదా 6 నెలలు తిరగకుండానే 104 స్ట్రక్చర్లు నిర్మించి మరి పట్టిసీమ ద్వారా ఈరోజు కృష్ణా డెల్టాలో మరి 100,000 కోట్ల రూపాయల పంటలను కాపాడింది వాస్తవం అవునా కాదా అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిభావంతుడంటే కృష్ణా నదికి గోదావరి నదికి ఒకేసారి వరదలు వస్తాయి. గోదావరి ద్వారా కృష్ణకు నీళ్లను తీసుకురావడం ఏమి ఔచిత్యమని ప్రశ్నించిన మహామేధావి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎవరికైనా గోదావరి జిల్లా వాళ్ళు కృష్ణాకు పోతా ఉంటారు, కృష్ణా జిల్లా వాళ్ళు గోదావరికి వస్తూ ఉంటారు. మాకైతే రాయలసీమకి ఈ ప్రాంతం సుదూర ప్రాంతం. కానీ మీకు తెలిసి ఉంటుంది గోదావరికి జూలైలో మరి వరదలు వస్తాయి. కృష్ణకి ఎక్కడి నుంచి నిండాలి? ఆలమట్టి, నారాయణపూర్ డ్యాం, అట్లాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ కిందల మరి కృష్ణా డెల్టాకు ప్రకాశం బ్యారేజీకి నీళ్లు రావాలి. ఇన్ని నిండి నీళ్లు రావాలంటే ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో నిండితేనే మనకు పెద్ద గగనం. మరి అట్లాంటి కృష్ణమ్మకు జూన్ జూలైలో వరదలు వస్తాయని చెప్పిన పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎక్కడో ఆషామాషిగా కాదు, పవిత్రమైన అసెంబ్లీ వేదికగా ఈ ప్రకటన చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చూసాం ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మొన్ననే 2003లో మన నాయకుడి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న తోటపల్లి రిజర్వాయర్ను ఈ మధ్యనే ప్రారంభం చేసుకున్నాం. 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఎవరి పేరు పెట్టుకున్నాం? ఉత్తరాంధ్రలో
తొలితరం బీసీ నాయకుడు, బీసీలందరం కూడా గర్వంగా చెప్పుకునే సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు పెట్టుకొని ముందుకెళ్ళాం. అది బీసీల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి ఇవమ్మా ఇంకో 4 నిమిషాలు ఇవ్వు, కంటిన్యూ చేస్తారు, ఎక్కువ సబ్జెక్ట్ కాబట్టి ఆయనకి ఇవ్వు. గౌతు లచ్చన్న గారి పేరుతో తోటపల్లి రిజర్వాయర్ నుంచి ఈరోజు దాదాపు 400 చెరువులు నింపుకోవడంతో పాటు 1,00,000 ఎకరాలకు సాగునీరిచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అట్లాగే వంశధార నాగావళి నదులను 2018 జూన్ నాటికి మనం అనుసంధానించుకుంటా ఉన్నాం. అదే కాకుండా తారక రామాతీర్థ ప్రాజెక్టు, ఎత్తిపోతల ప్రాజెక్టు, దీన్ని కూడా 2018 జూన్ నాటికి మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఉత్తరాంధ్రకి ప్రాణ వాయువు లాంటి అనేక నదులని, 4 నదుల్ని అనుసంధానం చేసుకునే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాం. ప్రధానంగా మరి నాగావళి, చంపావతి, వేదవతి, గోస్తని నదులను అన్నిటినీ కూడా అనుసంధానం చేసుకొని ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనూ ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అనేక ప్రాజెక్టులు మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏం చేశారంటే జలయజ్ఞం పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. ఒక కాగ్ నివేదిక ఇచ్చింది. మేము 57 ప్రాజెక్టులు పరిశీలన చేస్తే 37,500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని మాకు అనిపించిందని స్వయంగా కాగ్ నివేదిక ఇచ్చిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే 37,500 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ జమ అయిందంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయల ధన యజ్ఞంలో ఇది జమ అయిందనే విషయాన్ని మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఒకవైపు రాయలసీమ, మరోవైపు ఉత్తరాంధ్ర, ఈ రెండిటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూనే ఈరోజు కోస్తా జిల్లాలకు కూడా ఎక్కడా లోటు జరగకోకుండా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాం. రాయలసీమలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ ఆలోచించిన గాలేరు నగరి, హంద్రీనివా, ఈ రెండు కూడా ముగించండి మంత్రి గారు. దాదాపు 80 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం కావాలని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కలలు కంటే అదే ప్రాజెక్టుల ద్వారా ఈరోజు 100 టీఎంసీలకు పైగా నీటిని తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, రతనాల సీమగా మార్చడానికి మన నాయకుడు రాయలసీమ ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మనం ఎక్కడికక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవైపు అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాకి ఈరోజు 23 టీఎంసీలు ఇవ్వగలిగినామంటే ఈ సంవత్సరం అది పట్టిసీమ వల్లనే సాధ్యమైంది. కృష్ణాలో నీటిని మిగిల్చుకొని మరి అత్యంత దుర్భిక్షమైన అనంతపురం జిల్లాను, కర్నూలు జిల్లాను కాపాడుకున్నాం. అట్లాగే 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా పోషిస్తున్న పులివెందుల్లో కూడా మనం నీళ్ళిచ్చి పండ్ల తోటలను దాదాపు 40,000 ఎకరాల్లో ఉన్న పండ్ల తోటల్ని మనము కాపాడాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి దేవినేని ఉమా గారు స్వయంగా అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ చేసి ఆ పండ్ల తోటలను కాపాడిన విషయాన్ని కూడా మీకు ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవైపు గండికోట రిజర్వాయర్కి నీళ్ళిచ్చాం, మరోవైపు హంద్రీనివా కాలువ వెడల్పు చేసుకుంటా ఉన్నాం. ఎక్కడో నా నియోజకవర్గంలో భైరవాణి తిప్ప అనే ఒక మారుమూల ప్రాజెక్టు కూడా నిల్లిస్తానని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అట్లాగే పేరూరు ప్రాజెక్టుకు నిల్లిస్తామంటా ఉన్నారు. అంటే ఎవరు ఊహించనివి, ఎప్పుడు ఎవరు చేయడానికి ఆలోచించడానికి కూడా సాహసించని కార్యక్రమాల్ని మనం ఈరోజు ఆచరణ చేసి చూపిస్తా ఉన్నాం. కాబట్టే ఒకవైపు తాత్కాలికంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కరువు వస్తే రైతులను ఆదుకుంటూనే శాశ్వతమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు 40,000 చెరువులను బాగు చేసుకుంటూ మరోవైపు వేలాది 3,46,000 పంట కుంటలను తవ్విన రాష్ట్రం ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ప్రధానమంత్రి 10 లక్షల పంట కుంటలు తవ్వాలని చూస్తే మన నాయకుడు 8 లక్షల పంట కుంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని
కన్క్లూడ్ చేస్తారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మొత్తం భారతదేశం అంతా కూడా చూస్తా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంలో, పోలవరం నిర్మాణంలో కానీ, అట్లాగే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టుల విషయంలో కానీ మన నాయకుడు తీసుకుంటున్న చర్యలు అమోఘము, అపురూపము, అద్వితీయం అనే విషయాన్ని మీకు నేను మనవి చేస్తూ, ఖచ్చితంగా 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు వస్తాయి. అట్లాగే 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, సుభిక్షమవుతుంది. తద్వారా రైతు ఇంట సిరులు పండుతాయి. మనం 2019 నాటికి ఎన్నికలకు పోయే రోజు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని గర్వంగా ఇది మేము చేశాం, రాయలసీమకి ఇది ఇచ్చాం, కోస్తాలో ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఉత్తరాంధ్రను బాగు చేశాం. ఆ శక్తి, ఆ సామర్థ్యము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ భారతదేశంలో మరెవరికి లేవనే విషయాన్ని గర్వంగా చెప్పుకొని మనం ఇల్లు తిరిగి మనం ఓటు సంపాదించుకుందాం. దానికి మీరంతా సమాయత్తం కావాలని, ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి కరువును పారదోలే అంశాన్ని నాయకుడికి వదిలిపెడదాం. కరువుతో పాటు రాజకీయంగా మనం చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది. కరువు కాంగ్రెస్ కవల పిల్లలు కాబట్టి కాంగ్రెస్ పార్టీని, అంటే తల్లి కాంగ్రెస్ను పిల్ల కాంగ్రెస్ను కలిపి బంగాళాఖాతంలో పడేయాల్సిన కార్యక్రమాన్ని మలభుజ స్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.